ఏసిటీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఏలూరులో నూతనంగా నిర్మించిన పురావస్తు ప్రదర్శనశాలలో మనం ఇప్పుడున్నాము. అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అనేక విగ్రహాలు. అదేవిధంగా అప్పటి కాలంలో అంటే రాతి యుగం నుంచి చెప్పుకుంటూ వస్తే చారిత్రక యుగం నుంచి ఆధునిక యుగానికి మనిషి ఏ విధంగా మార్పు చెందుతూ వస్తువుల్ని ఉపయోగించాడు. అదేవిధంగా అప్పటి శిల్పకళ ఎంత నైపుణ్యంతో శిల్పాలను చెక్కారు అనేటువంటి శిల్పాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అంటే ఒక రాతి మాత్రమే కాదు, శిల్పాలన్నీ కూడా విభిన్నమైనటువంటి ప్రదేశాల నుంచి తీసుకొచ్చి ఏలూరు హేలాపురి చుట్టుపక్కల అంటే జిల్లాకి సంబంధించినటువంటి చారిత్రక విషయాలన్నిటితో కూడినటువంటి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు చరిత్ర గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కనబరుస్తున్నారో వారికి వెల్లడించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం రండి. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా తన పేరును నిలుపుకున్న హేలాపురి మణిమకుటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. చాన్నాళ్ల కళ సుదీర్ఘ కాలం తర్వాత నేటికి సాకారమైంది. ఎంతో ఘన చరిత్రను తనలో నింపుకున్న ఈ నేల ఘనతను నేటి రేపటి తరాలకు అందించే వారధే జిల్లా పురావస్తు ప్రదర్శనశాల. దీన్ని సాధించేందుకు ఒక పెద్ద అంతర్యుద్ధమే జరిగింది. ఈ మ్యూజియం ఇక్కడ ఏర్పాటవ్వడానికి గల కారణాలతో పాటు లోపల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే అనేక శిలలు, శాసనాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, రాతి పాత్రలు, మృన్మయ పాత్రలు, కాంస్య పాత్రలు, ఆయుధాలు, కవచాలు, ఆనాటి నాణేలు ఇలా అనేకం ఉన్నాయి. ఏలూరు అగ్రహారంలో 2 అంతస్తుల ఈ అధునాతన భవంతిలో ఎన్నో చారిత్రక అంశాలను నిక్షిప్తం చేశారు జిల్లా పురావస్తు శాఖ అధికారులు. భవంతిలో ప్రవేశించగానే ఆదిమానవుని ఉనికి సాక్షాత్కరిస్తోంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే ప్రాచీన రాతి యుగానికి చెందిన రాతి ఆయుధ సంపత్తి. ఆది మానవులు జంతువులను వేటాడేందుకు ఉపయోగించిన రాతి ఆయుధాలు. నాటి రాతి యుగం మానవునికి దైనందిన జీవితంలో వేట ఒక భాగం. అందుకే ఈ ఆయుధాలకు వారు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. తొలుత పదునైన రాళ్లను, జంతువులను వేటాడేందుకు ఎంచుకున్న వీరు రాను రాను కాస్తంత మార్పు చెంది రాళ్లను మరింత పదును పెడుతూ వచ్చారు. దీంతో వారు వేటాడే సంస్కృతిలో భిన్న మార్పులు వచ్చాయి. వేట కూడా అత్యంత సులువు కావటంతో ఈ మార్గమే ఆధునిక మానవ జీవన విధానానికి నవీన బాటలు వేసింది. ఇక్కడ దర్శనమిస్తున్న రాతి శాసనాలైతే నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక సేవాకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రముఖంగా ఎంతో చారిత్రక నగరమైనటువంటి హేలాపురిలో, ఏలూరులో మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే? ఇప్పుడు మనకి అన్ని జిల్లాల్లో కూడా మ్యూజియంస్ ఉన్నాయండి. చాలా చోట్ల అన్ని పురావస్తు ప్రదర్శనశాలలు ఉన్నాయి. ఆ జిల్లాలకు సంబంధించిన చారిత్రక వైభవం తెలియజేయడానికి చక్కటి ప్రదర్శనశాలలు చాలా చోట్ల ఉన్నాయి. అయితే ఏంటంటే రాష్ట్ర పురావస్తు శాఖ, కేంద్ర పురావస్తు శాఖ 2 సెక్షన్స్ ఉన్నాయి. మనకి కేంద్ర పురావస్తు శాఖ వచ్చేప్పటికి ఏంటంటే మనకి పెదవేగిలో అక్కడ చాలా తవ్వకాలు జరిగినాయి. అక్కడ చాలా విగ్రహాలన్నీ కూడా లభ్యమైనాయి. వాటిని అన్నింటినీ ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచన వాళ్ళకి ఈ రోజుకి కూడా సరిగ్గా దానికి ఫలవంతం కాకపోవడంతో అక్కడే ఉన్న పరమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే వాటిని అన్నింటినీ పెట్టారు. అవి ఎండగెండుతూ వానకి తడుస్తూ ఈ రోజున చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది అక్కడ. వాటి సరైన రక్షణ కూడా లేదు. ఈ మధ్యన కూడా కొంతమంది విగ్రహాలు ఎత్తుకుపోవటానికి, విగ్రహాలు ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. సో అది కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అక్కడ ఒక పురావస్తు శాఖ మ్యూజియం కట్టవలసిన అవసరం ఉంది. అది ఆ విషయంలో కూడా మేము సంప్రదింపులు గతంలో చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి రాష్ట్రానికి సంబంధించి చాలా విగ్రహాలు, శిల్పాలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి తీసుకుపోయి హైదరాబాదులో మనకి చెన్నై, మైసూరు ఆ ప్రాంతాలన్నీ పోయినాయి. అయితే మనకి మెడ్రాస్ రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు కమిటీలు ఏర్పడ్డాయా కానీ ఎవరు వాళ్ళకి పంచి మళ్ళీ మనకి వెనక్కి ఇవ్వాల. ఆ తర్వాత ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కూడా మనకి విభజన అయ్యాక కూడా 2 కమిటీలు ఏర్పడ్డాయి. 2 చోట్ల ఏర్పడి ఎవరికి సంబంధించిన అంశాలు వాళ్ళు వెనక్కి తీసుకోవడంలో ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన చారిత్రక సంపద అంతా కూడా ఇంచుమించు హైదరాబాదు అక్కడ మ్యూజియంలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఏంటంటే ఇక మనకి స్కాటర్డ్ అయిపోయినాయి వస్తువులన్నీ, దొరికినవన్నీ ఎక్కడెక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మన వసంతవాడ గ్రామం ఉంది, అక్కడ లభ్యమైంది. 2వ మాధవవర్మ శాసనం లభ్యమైంది, అది ఇప్పుడు మైసూరులో ఉంది. కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేందుకు ఆ కమిటీలు కూర్చొని డిస్కస్ చేసి ఆ చారిత్రక సంపదలను అక్కడ తీసుకొచ్చే పరిస్థితి తగ్గిపోయింది. వీటి విషయంలో ప్రభుత్వాలు కూడా అంత శ్రద్ధ వహించట్లా. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్ర పురావస్తు శాఖని పటిష్టపరచడంలో కానీ, లేకపోతే దీనికి కావాల్సిన స్టాఫ్ని ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే మ్యూజియంని బాగా అత్యంత గొప్పగా సమాజంలోకి చరిత్రను తీసుకువెళ్ళడంలో కూడా ప్రభుత్వాలు మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు చూడటం వల్ల ఏంటంటే వెనకడుగేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి ఒక 7-8 సంవత్సరాల నుంచే దీని మీద మనం కృషి చేసి మన జిల్లాకు కూడా మ్యూజియం వస్తే బాగుండని ఒక ఆలోచన జరిగి మనం అప్పుడు కొంత ప్రయత్నం చేయడంలో అప్పుడు డైరెక్టర్గా ఉన్న పుల్లారావు గారు మనకు ఒక ₹1 కోటి మంజూరు చేశారు. చేస్తే అంత మునుపు ఒక ₹30 లక్షల మంజూరు చేస్తే 1 టౌన్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళ సమాధుల స్థలంలో మనం ఒక చిన్న మ్యూజియం కన్స్ట్రక్ట్ చేసాం. ఆ తర్వాత ఎప్పుడైతే 1 crore ఫండ్ చేశారో అక్కడ ఖర్చు పెట్టడం కన్నా కూడా ఏదైనా మంచి స్థలం ఉంటే బాగుండని చెప్పి ఆలోచించి R&B సైట్ ఏదో బాగుందనుకుంటే అక్కడ వీళ్ళకి ఆర్కియాలజీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే తర్వాత రెవెన్యూ వాళ్ళు, అక్కడ ఉన్న R&B వాళ్ళు కూడా దాన్ని అబ్జెక్షన్ చేసి ఇంత విలువైన స్థలంలో అంటే ఏమిటి అంత విలువైన స్థలం చూస్తున్నారు కానీ ఇంత విలువైన చరిత్రని అక్కడ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా స్థలం ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. సో అక్కడి నుంచి అక్కడ అది ఫెయిల్ అవ్వటం, తర్వాత మనకు అప్పుడు ₹1 కోటి నిధులు మురిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మనకి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్న బడియేటికోట రామారావు గారు వారిని సంప్రదించినప్పుడు వారు ఖచ్చితంగా ఇక్కడ సైటు మనం ఏర్పాటు చేద్దాం, ₹1 కోటి ఫండ్తో ఇక్కడ సద్వినియోగం చేసి మ్యూజియంకి అని చెప్పి వారు ఇవ్వటం, మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేయటం, అప్పుడున్న మేయరు షేక్ నూర్జహాన్ గారు వారు కూడా సత్సంకల్పంతో ముందుకు రావటం, మున్సిపల్ కౌన్సిల్ అంతా ఏగ్రంగా తీర్మానం చేసి ముందుకు వెళ్ళిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి ఈ సైట్ విషయంలో. వచ్చినప్పుడు అప్పుడు మనకు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా జీవో తీసుకొచ్చి దీన్ని ప్రత్యేకంగా ఇక్కడ నిర్మాణం చేయడానికి అన్ని విధాలా వారు సహకరించడం. ఆ తర్వాత అప్పుడు డైరెక్టర్గా ఉన్న చెన్నారెడ్డి గారు, రామకృష్ణ గారు, గాయత్రి గారు, తర్వాత డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న వెంకటరత్నం గారు, వీళ్ళందరూ, అలాగే ఇప్పుడు తిమ్మరాజు, వెంకటరావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా విశేషమైన కృషి చేశారు. అప్పుడు రాధాకృష్ణ గారు అని చెప్పి డీ ఉండేవారు ఆయన. వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి మ్యూజియం రావాలి అని చెప్పి ఆ ₹1 కోటి నిధుల్ని సద్వినియోగం చేయడానికి చక్కగా కృషి చేయడంలో ప్రయత్నంలో భాగంగా మనకి రావటం, సాయిల్ టెస్ట్లు అవి చేసి నిధులు మురిగిపోకుండా కాపాడుకుని మనం నిర్మాణం మొదలుపెట్టి ₹1 కోటితో కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేసి చాలా మటుకు ఇవన్నీ కూడా యాంటిక్విటీస్ అని తెప్పించడం జరిగింది. తర్వాత కలెక్టర్గా వాణిమోహన్ గారు, ఇక్కడ పనిచేసిన వాణిమోహన్ గారు కమిషనర్గా ఆర్కియాలజీకి వెళ్ళడంతో ఆవిడ కూడా సంకల్పించి ఇది ఇంతటితో కాదు ఇంకొక 4 crores ఫండ్ మనం తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేద్దామని చెప్పి 2.5 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 1.5 crores మార్జిన్ మనీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వచ్చేలాగా అనదర్ 4 crores అనమాట. వాటిని తీసుకురావడంలో ఆవిడ విశేషంగా కృషి చేయటం, తీసుకొచ్చి పై అంతస్తు కూడా నిర్మాణం చేయటం అది జరిగింది. ఇప్పుడు దీంట్లో QR కోడ్స్ ప్రకారం లేటెస్ట్ సాంకేతిక విధానంతో సెంట్రల్ ఏసీతో అత్యాధునికంగా ఈ మ్యూజియంని నిర్మాణం చేయడం జరిగింది. ఇక బృహత్ శిలాయుగంలో రుద్రమకోట సమాధుల్లోని పలు మృన్మయ పాత్రలు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వాటిలో నాటి కాలానికే ఎంతో నైపుణ్యంతో పూసలతో గుచ్చిన దండ కూడా లభ్యమైంది. అత్యంత మేధో సంపత్తితో మనిషి కనుగొన్న యంత్రాల్లో చెరఖ ఎంతో గొప్పది. దీని ద్వారా నూలును వడకడంతో పాటు వస్త్రాలను ధరించే గొప్ప ఆధునిక స్థాయికి మానవుని ఎదుగుదల ఉంది. కానీ దానికంటే ఎంతో ముందు బృహత్ శిలాయుగం నాటికే దారాన్ని పూసలకు గుచ్చే సంస్కృతిని నేర్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అలాగే మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం నాటికి ఆ మేధస్సు మరింత మెరుగైంది. నేటి ఆధునిక మానవుని ఆవిర్భావానికి నడకలు నేర్పింది నాటి యుగాల మధ్య చోటు చేసుకున్న ఆవిష్కరణలేనన్నది అనేక మంది చరిత్రకారుల అభిప్రాయం కూడా. అదే మృన్మయ పాత్రల తయారీ. అప్పటికి రాతిని రాపాడించి నిప్పును తయారు చేయడం నేర్చుకున్న నాటి ఆదిమానవుడు మట్టిని పాత్రగా తయారు చేసి తాను ఉపయోగించే వస్తువులుగా మార్చి వాటిని కాల్చడం ద్వారా ఆవిష్కృతమైన మృన్మయ పాత్రల తయారీ మరొక అద్భుతమనే చెప్పాలి.
ముందు 1,00,000 సంవత్సరాల నుంచి 10 లక్షల సంవత్సరాలకు ముందు వరకు ఉన్న పీరియడ్లో ఉన్న ఆదిమానవుడి కాలం నుంచి కూడా వాళ్ళు వాడిన పనిముట్లు, వాళ్ళు వాడిన ఆయుధాలు, వాళ్ళ బరియల్ గ్రౌండ్స్, వాటికి సంబంధించిన బరియల్స్లో నిక్షిప్తం చేసిన కుండలు, ఆ కాలం నాటి మట్టి, ఆ కాలం నాటి ఆయుధాలు, బొమ్మలు, టెర్రకోట ఈ టాయ్స్, వాళ్ళ సమాధులతో పాటు వాళ్ళు బరియల్ చేసినప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఈ బొమ్మలు కూడా పెట్టి వాళ్ళు చేసేవారు. అవన్నీ కూడా లభ్యమైనవి మనకి ఇక్కడ రుద్రమకోట, పోలవరం ముంపు ప్రాంతంలో రుద్రమకోట తవ్వకాల్లో మనకి అవన్నీ కూడా లభ్యమైనవి. వాటిని అన్నింటినీ కూడా సేకరించి మనం ఇక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఈస్ట్ గోదావరిలో కూడా అక్కడ కూడా చాలా బరియల్స్ 100 వరకు రాయనపాలెం ప్రాంతంలో దొరికినాయి. అక్కడ కూడా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సేకరణ చేయడం జరిగింది. మనకి ప్రధానంగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనకి ఈ జిల్లా వెస్ట్ గోదావరి కింద, ఈస్ట్ గోదావరి కింద, మన కృష్ణా జిల్లా కింద, పూర్వం అయితే కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, మన వెస్ట్ గోదావరి ఇవన్నీ కలిసే ఉండేవి. ఆ నేపథ్యంలో విశేషమైన విస్తీర్ణం ఉండేది. దాంట్లో భాగంగా మనకి చూస్తే మనకి ఈ ప్రాంతంలో మనకి మన కామన్ ఏరియా 1st సెంచరీ నుంచి కూడా అనేక చారిత్రక అంశాలు ఇక్కడ మనకు లభ్యమైనవి. ఉదాహరణకి మనం చూస్తే ఇక్కడ శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుగుండినులు, వేంగి చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయులు, తర్వాత విజయనగర ఎంపరర్సు, తర్వాత బహమనీ సుల్తాన్లు, ఆ తర్వాత జమీందార్స్, అనేక మంది జమీందార్స్ పరిపాలన. ఈ కాలం అంతట్లో కూడా మనకి ముఖ్యంగా మనకి విష్ణుగుండిల పీరియడ్లో, వేంగి చాళుక్యన్స్ పీరియడ్లో చాలా శివాలయాలు, వైష్ణవ ఆలయాలు చాలా విశేషంగా మనకి ఇక్కడ ప్రారంభించారు. అవన్నీ కూడా చాలా జయజీయమానంగా విరాజిల్లాయి. చాలా అనేక రకాల ఆలయాలు, ముఖ్యంగా మనకి పెదవేగి తవ్వకాల్లో ఏకాదశి రుద్రముఖుడి విగ్రహం ఒకటి లభ్యమవడం జరిగింది. అలాగే చిత్రరథస్వామి సూర్యదేవాలయం కూడా, శాతవాహనుల ఆరాధ్యదైవమైన, శాలంకాయల ఆరాధ్యదైవమైన చిత్రరథస్వామి ఆలయం కూడా మనకు అక్కడ లభ్యమైంది. వాటికి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సరే, వాటిని కూడా ఇక్కడికి తెప్పిస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో వారితో కూడా సంప్రదించి, ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి వారి పేరు మీదే, సెంట్రల్ ఆర్కియాలజీ పేరు మీద ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన. వారి దృష్టికి తీసుకెళ్ళాం. వారేం సానుకూలంగా స్పందించలేదు. అయితే వారు స్పందించినట్లయితే ఈవెన్ పెదవేగిలోనే ఇంకా అక్కడ ఒక 300 గజాల సైట్ కూడా మనం ప్రజాప్రతినిధులను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ సెంట్రల్ ఆర్కియాలజీ మ్యూజియం కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మేము చాలా ఆసక్తిగా ఉన్నాం. వారు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే నేపథ్యంలో ఇక్కడ మనం ఏర్పాటు చేసిన వాటిలో మనకి ఈ పీరియడ్స్ అన్నింటిలో కూడా శాలంకాయన్స్ పీరియడ్ నుంచి మనకి శాతవాహనాసు, విష్ణుగుండిన్స్, ఎందుకంటే మన దెందులూరు విష్ణుగుండులకి రాజధానిగా వెలిసింది. దొందలూరు, డెందలూరు అని పిలుస్తారు. అక్కడ శాసనాలు, శివాలయాలు కూడా అద్భుతమైన శాసనాలు బయటపడ్డాయి. తర్వాత మనకి వేంగి చాళుక్యన్ సేర ఆల్మోస్ట్ 11th సెంచరీ వరకు కూడా అనేక రకాల ఆలయాలకు సంబంధించినవన్నీ కూడా వైభవాలు మనకు దొరికినాయి. తర్వాత తామ్ర శాసనాలు, అలాగే పంచలోహ ఐడల్స్, తర్వాత మనకి న్యాయస్థానాల్లో అనేక దొంగతనాలు జరిగినప్పుడు టెంపుల్స్లో వాటికి సంబంధించిన రికవరీస్ అయినప్పుడు అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్గా ఉన్న న్యాయస్థానాలు మనకి ఆ రాష్ట్ర పురావస్తు శాఖ అప్పగించిన అద్భుతమైన శిల్పాలు, నిజాం కాలం నాటి పాత్రలు, అలాగే అనేక రకాల, అలాగే వీరగల్లులు, అంటే ఆయా గ్రామాలలో జరిగిన అనేక సంఘటనలలో వీరోచితంగా పోరాటం చేసి వాళ్ళు బలిదానం అయిపోయి జీవితాలను బలి చేసిన మహావీరుల యొక్క ఆ శిల్పాలకు సంబంధించిన చరిత్ర, వాటికి సంబంధించిన అనేక అంశాలను మనం ఈ రోజున ఇక్కడ మనం ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయటం ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. అలాగే ప్రస్తుతం మనకి ఎమ్మెల్యేగా ఉన్న ఈ బడ్డేటికి రాధాకృష్ణయ్య గారు, ఆయన చంటి, అలాగే నగర మేయర్ నూర్జహాన్ గారు కూడా దీన్ని అతి త్వరలో ప్రారంభోత్సవం దీన్ని చేయాలని వారు కూడా సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. దీంట్లో నేపథ్యంలో భాగంగానే అతి త్వరలో ఇది ప్రారంభోత్సవం నోచుకుని భావితరాలకు మన చరిత్రని, మన సంస్కృతిని కూడా అందజేసే విధంగా అన్ని రకాల దీంట్లో కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. నుండి కాస్త ముందుకెళితే మనకు ఎదురయ్యే అత్యంత కీలకమైన యుగం కాంస్య కళాయుగం. కాంస్యాన్ని వినియోగించి తనకు ఉపయుక్తమైన వస్తువులుగా తయారు చేయడం ఇక్కడే నేర్చుకున్నాడు మానవుడు. అది కూడా అత్యంత భిన్నాకృతుల్లో. ఎందుకంటే అప్పటికే అనేక శిలల్ని అద్భుత ఆకారాలు కలిగిన శిల్పాలుగా, హైందవ దేవతామూర్తులుగా తయారు చేయడం నేర్చుకున్న నాటి యుగానికి చెందిన మానవుడు కాంస్యాన్ని ఉపయోగించి వివిధ విగ్రహాలు, ఆయుధాలు, కవచాలను తయారు చేశాడు. వాటిలో కొన్నింటిని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఇక్కడితో మానవుడు పరిపూర్ణ రాచరిక వ్యవస్థలోకి అడుగిడాడనే చెప్పుకోవాలి. రాజ్య రక్షణలో భాగంగానే ఆయుధాల, కవచాలతో పాటుగా తామ్ర శాసనాలను తయారు చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ఆధునిక విధానాల్లో భాగంగా QR కోడ్ సిస్టమ్ ద్వారా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని
మనం మనకి విగ్రహం ఏ శిల్పం దగ్గర ఏ యొక్క వస్తువుల దగ్గర యాంటిక్విటీస్ దగ్గర పెట్టినా దానికి సంబంధించిన చరిత్రని చెప్పే విధంగా కూడా మనం యాప్ ఒకటి మ్యూజియం తరఫున వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీడియా సెంటర్ అలాగే ఇవన్నీ కూడా చేయడంతో భాగంగా వీటన్నిటికీ పైన ఇంకొక అంతస్తు కూడా నిర్మాణం చేయాలనే సంకల్పం కలగడంతో అక్కడ సంగీత సాహిత్య కళలన్నిటికీ ఏలూరు విరాజమానంగా వర్ధిల్లుతోంది కాబట్టి ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఒక రిప్రజెంటేషన్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ వాణిమోహన్ గారే ఆవిడ కమిషనర్గా ఉన్న వాణిమోహన్ గారు ఎస్టిమేషన్స్ కూడా ఆవిడ ఆర్డర్స్ వేయడం జరిగింది. మరి అన్ని సంకల్పంతో తగ్గట్టుగా జరిగి ముందడుగు వేస్తే మనం ఎంపీ ల్యాండ్స్ కానీ ఎమ్మెల్యేస్ నుంచి నిధుల నుంచి కొంత తీసుకుని పై అంతస్తు 3వ అంతస్తు కూడా వేసినట్లయితే అక్కడ ఒక సెంట్రలైజ్డ్ ఏసీ హాల్ కడితే సంగీత సాహిత్య కళలన్నిటికీ కూడా నామినల్ మినిమము రుసుము దానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బాగుంటుంది. అలాగే కళాకారులని కళారంగాన్ని కూడా బాగా ప్రోత్సహించడానికి అలాగే సాహిత్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకటేంటి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుందుకు సెంట్రలైజ్డ్ ఒక సింగిల్ ఏకాండి హాల్ ఒకటి నిర్మాణం చేసి 2 గదులతో చేస్తే బాగుండడానికి ఎస్టిమేషన్స్ కూడా ఆవిడ ఆర్డర్స్ వేశారు. అదొకటి సఫలీకృతం అయితే నెక్స్ట్ ఈ మ్యూజియం ప్రారంభోత్సవం తర్వాత వాటిని కూడా నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మేము అందరికీ విన్నవించేది ఏంటంటే అనేక మంది దగ్గర మన గృహాల్లో చాలా ప్రాచీనమైన వస్తువులు ఉంటాయి. తామ్ర శాసనాలు ఉండొచ్చు, తాళపత్ర గ్రంథాలు ఉండొచ్చు. ప్రాచీనమైన వస్తువులు ఏమున్నా సరే అది వాళ్ళ ఇంటికే పరిమితం అవుతుంది, ఎవరికి తెలియదు. కాబట్టి వారు మ్యూజియంకి కనుక వాళ్ళు డొనేట్ చేసినట్లయితే వారి పేరు మీదే ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి రిసీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఏమన్నా అయితే సాధారణంగా ముందడుగు వేసి వాళ్ళందరూ కూడా ముందడుగు వేసి ముందుకు వచ్చి మ్యూజియంకి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాచీనమైన వస్తువులు ఏ వస్తువులు ఉన్నా సరే మనకి ఒక 100 సంవత్సరాలు దాటిన ప్రాచీనమైన వస్తువులు ఏమున్నా సరే వాటిని మనం మ్యూజియంకి బహుకృతం చేయవలసిందిగా కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అతి త్వరలో ప్రారంభోత్సవానికి ముందడుగు వేస్తోంది. ఈ విషయంలోనే మనకి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారు చంటి గారు కూడా చాలా మంచి సత్సంకల్పంతో ఇది బాగా ఇంకా అభివృద్ధి చేయాలని వారు కూడా ముందడుగు వేసి దీని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ముక్కు మ్యూజియంలో అవుట్ సైడ్ లోపలికి ఒక డ్రైనేజీ వచ్చింది. ఈ డ్రైనేజీ కూడా బయటికి వెళ్ళవలసిన అవసరం, ట్రాన్స్ఫార్మర్ కూడా అవతలకి మార్చవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు కూడా చెప్పాం. వారు కూడా కాస్త ముందడుగు వేసి ఈ త్వరగా చేసినట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ బయటికి వెళ్తుంది. తద్వారా ఇక నీట్నెస్ అనేది బాగా ఎక్కువ ప్రాంగణం అంతా కూడా బాగుంటుంది అనేది మా వినతి. ఇది అంటే ఏలూరులో మ్యూజియం ఏర్పాటు చేయాలనే సత్సంకల్పం కలగడానికి అదేవిధంగా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి మూల కారణాలన్నీ కూడా బీకేఎస్ అయ్యంగారు మనకి చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు సార్. తెలుగు అంటేనే ఘన చరిత్రకు నిలువుటద్దం. అటువంటి తెలుగు నేలలో ఎక్కడ తవ్వినా నాటి చరిత్రకు సాక్ష్యాలు నేటికి ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. అందులోనూ మరింత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వేరువేరు దశాబ్దాల్లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో దొరికిన శిల్పాలను, దేవతామూర్తుల రాతి విగ్రహాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అందులోనూ ఒక్కో విగ్రహం ఒక్కొక్క రకం శిలతో తయారు చేసింది. ఇలా భిన్న శిలలతో తయారు చేసిన విభిన్నాకృతి కలిగిన శిల్పాలను, దేవతామూర్తులను ఒకచోట చూస్తే కలిగే అనుభూతి మాటల్లో చెప్పనలివి కానిది. అది ప్రత్యక్షంగా చూసి పొందాల్సిందే. ఇక్కడ వేరువేరు ప్రదేశాల్లో తవ్వకాల్లో దొరికిన లింగాకారం, గణపతి, నాగదేవత, నంది విగ్రహాలతో పాటు రాతి తోరణాలతో నిర్మించిన ఆలయాకృతి నాటి ప్రాచీన వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఒక్క ప్రదేశాన్ని చూస్తే సరిపోతుందండి. అంటే మనకి కృష్ణా, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ 3 జిల్లాలు కలిపి ఒకే జిల్లాగా ఉండేవి గతంలో. ఆ జిల్లాకు సంబంధించినటువంటి చారిత్రక శిల్పాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వస్తు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసినటువంటి శిల్పాలను మనం మొత్తం అన్నీ చూడక్కర్లే, ఇక్కడ ఒక ప్రదేశం చూస్తే సరిపోతుంది. ఎంత వైభవానికి ప్రతీకగా ఇక్కడ ఈ వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారని చెప్పడానికి. అంటే విభిన్న ప్రాంతాల నుంచి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడ శిల్పాలని తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వేరువేరు శతాబ్దాలకు చెందినటువంటి ఆ శతాబ్దంలో ఉన్నటువంటి నైపుణ్యాలను ఉపయోగించి అప్పటి శిల్పులు ఎంతో నైపుణ్యంతో చెక్కినటువంటి శిల్పాలు అవి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అక్కడ గణేశుడి విగ్రహం మనకు కనిపిస్తూ ఉంది. అది దాదాపుగా 8వ శతాబ్దం నాటికి, అది 8-9 శతాబ్దానికి చెందినదిగా దాన్ని గుర్తించారు. అంటే అప్పటికీ కూడా ఎంత నైపుణ్యం ఉంది మనకి శిల్పాలని చెక్కడంలో. అలాగే దేవతామూర్తులు, అదేవిధంగా మనకు చూస్తే మధ్యలో శివలింగం కనిపిస్తూ ఉంది. అది 18వ శతాబ్దానికి సంబంధించింది. రాజమహేంద్రవరం
లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వెనక మీరు చూస్తే కనుక నాగప్రతిష్ఠ అక్కడ జరిగింది. అంటే 11వ శతాబ్దానికి సంబంధించి ఇది భీముడోలు గుండుగల్ను గ్రామానికి చెందినటువంటిది. ఇది ఏలూరు జిల్లాకే ప్రస్తుతం వస్తుంది. ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా వెనక కూడా ఆ ద్వారబంధాన్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ ద్వారబంధాలు వెనక వైపున ఎదురు వైపున రెండు పక్కల 17-18 శతాబ్దానికి సంబంధించి ఇవి కర్నూలు జిల్లాకి పైగా దీన్ని బలపురాయి అంటారంట. దీన్ని బలపురాయి ఇది చెక్కడం కూడా చాలా కష్టం, ఎందుకంటే పెళుసుగా ఇది విరిగిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూడండి చాలా నైపుణ్యంతో వారి యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించారు. విభిన్న ఆకృతుల్ని చూశారు. ఇక్కడ మనం చూడొచ్చు నందీశ్వరుడి విగ్రహం. శివునికి అత్యంత భక్తిపాత్రుడైనటువంటి వాహనంగా ఉన్నటువంటి నంది విగ్రహం ఇది 14వ శతాబ్దానికి సంబంధించింది. నంది కొట్కూరు కర్నూలు జిల్లాకి చెందిందిగా దీన్ని ఇక్కడ ప్రదర్శించారు బోర్డులో కూడా. అంటే ఏది ఎప్పటికీ సంబంధించింది అనేటువంటి వివరాలు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా దాన్ని క్లియర్ కట్గా కిందనే మెన్షన్ చేస్తూ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ చరిత్ర ఇప్పటిది కాదు, మన చరిత్ర ఎప్పటిదో అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇక అక్కడ నుండి మొదటి అంతస్తుకు చేరుకుంటే అక్కడ విశాలమైన హాల్లో కనిపించే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. ఇందులోనే ఎర్రరాతితో ఎర్రని వర్ణంలో కనిపించే శ్రీకృష్ణుడి రాతి విగ్రహం చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. అలాగే ఇక్కడ శతాబ్దాల నాటి రాతి పాత్రలు కూడా చూడవచ్చు. వీటిని చూస్తే రాతి పాత్రల్లాగా కనిపించవు, ఏదో లోహ పాత్రల్లాగానే కనిపిస్తాయి. సులభంగా ఎత్తేందుకు అనువుగానే ఉన్నాయి కూడా. ఇక శిక్షా బంతిని కూడా ఇక్కడ చూడవచ్చు. దీనితోనే నాటి కాలాల్లో శిక్షలు వేసేవారన్న విషయాన్ని మనం అనేక సినిమాల్లో చూసాము. అక్కడ నుండి కొద్దిగా పక్కకు వస్తే తాళపత్ర గ్రంథాలను కూడా మనం చూడవచ్చు. 11వ శతాబ్దంలో ఆదికవిగా ప్రఖ్యాతి నొందిన నన్నయ్య భట్టు రచించిన మహాభారతంలోని ఆది పర్వాన్ని, 15వ శతాబ్దంలో శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన శృంగార నైషధము, 15వ శతాబ్దంలోనే పోతన రచించిన శ్రీమద్ భాగవత గ్రంథాల తాళపత్రాలను ఇక్కడ సందర్శకులు చూసేందుకు వీలుగా నిక్షిప్తం చేశారు. వీటిని చూస్తే మన తెలుగు అక్షరానుకున్న వైభవంతో పాటు కవితా స్పృహ ఎంతటి ఘనమైనదో అర్థమవుతోంది. అలాగే ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది సిఏపి శ్రీనివాసాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. అంటే మ్యూజియంను కూడా సందర్శించడం జరిగింది. సార్ ఇక్కడంతా చూసారు, ఎలా అనిపించింది మీకు మ్యూజియం చూసి? ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మ్యూజియం ఏర్పాటు చేయడంలో చాలా కృషి చేసిన మా మిత్రుడు బికేఎస్ అయ్యంగార్ గారికి నిజంగా ఆయన్ని చాలా నేను థ్యాంక్స్ చెప్తాను ఆయనకి. మరి ఆయన కృషి చాలా దీంట్లో ఉంది. ఈరోజు ప్రత్యేకంగా నేను రావడంలో చూడడంలో చూస్తే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా పురాతన కాలానికి సంబంధించిన వస్తువులు, సామాన్యంగా ఎక్కడ దొరకవు. అలాంటివన్నీ తీసుకొచ్చి ఒక ప్రాంతంలో ఇక్కడ బిల్డింగ్లో కట్టడం చాలా ఆనందంగా ఉంది నాకు చూడడానికి. మరి ప్రతి ఒక్కరు కూడా ఏలూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ మ్యూజియం చూడాలి. ఈ మ్యూజియం ఇంకా స్టార్ట్ చేయ పరిస్థితిలో ఉన్నట్టుంది. తొందరగా అధికారులు దీన్ని చర్య తీసుకుని ఈ ప్రజాకి అందరికీ ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇక్కడ చూసిన వస్తువులు బట్టి చూస్తుంటే నాకు పురాతన కాలంలో ఆది మానవులు వాడిన వస్తువులు, ఎలాగా జంతువుల్ని వేటాడారో ఆ వస్తువులు, అలాగే తర్వాత సబ్సిక్వెంట్గా ఈ దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ అంటే శివుడి గురించి కానీ విష్ణువు గురించి కానీ, తర్వాత రాహుకేతులు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మరి సంపాదించారో కానీ మొత్తం జిల్లా నుంచి వచ్చినట్టు, అలాగే పలు జిల్లాల నుండి తీసుకొచ్చిన సేకరించినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే కొన్ని వస్తువులు ఇంకా రావాల్సి ఉన్నాయి, మన జిల్లాలో ఉన్నాయంటున్నారు. అలాగే ప్రభుత్వం కూడా మంచి శ్రద్ధ తీసుకుని ఒక మంచి బిల్డింగ్ కట్టారు. చాలా విలువైన ప్రాంతం ఏలూరు నడిగొడ్లో ఉంది. కంపల్సరీగా ఏలూరులో ప్రతి ఒక్కరు దీన్ని చూసి దీని గురించి మన జిల్లా చరిత్ర తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనకి చారిత్ర విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే చరిత్ర ఎంత అభ్యున్నతి పొందుతూ ఉంది, ఎంత ఆధునీకరించబడుతూ ఉంది అనడానికి ఇక్కడ తామ్రపత్రాలు ఎంతో సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. తామ్ర శాసనాలు వీటిని అంటారు. అంటే మనకి ఇంతవరకు తాటి ఆకుల మీద కొన్ని శాసనాలని లిఖించేవారు. అలాగే కొన్ని చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు, అనేక పురాణాలను కూడా తామ్రపత్రాల మీద లిఖించినటువంటి విషయం. కానీ దాన్ని కొంచెం ఆధునీకరించి అప్పటికున్న నైపుణ్యాన్ని, అంటే కాంస్యం అప్పటికి అందుబాటులోకి రావడం జరిగింది. దాన్ని ఉపయోగించి కాంస్య పత్రాల మీద కొన్ని తామ్ర శాసనాల్ని నిక్షిప్తం చేసి అవి చెక్కు చెదరకుండా చాలా జాగ్రత్తగా
చరిత్రని ఇప్పుడున్నటువంటి భవిష్యత్తు తరాలకి, ఇప్పటికే కాదు ఇవి భవిష్యత్తు తరాలకి కూడా అందే విధంగా ఎంతో నైపుణ్యతతో వాటిని అక్షరాల్ని వాటి మీద లిఖించడం జరిగింది. ఇక్కడ ఒక స్కానర్ని కూడా ఏర్పాటు చేశారండి. అంటే మనకి చూసుకోవచ్చు, అంటే ఈ స్కానర్ ద్వారా ఇక్కడ స్కాన్ చేయడం. ముందు మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ ఏలూరు మ్యూజియం అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్కానర్ ఏదైతే ఇచ్చారో దాని మీద స్కాన్ చేస్తే క్లుప్తంగా దాని విషయాల్ని మనం ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. క్లుప్తంగా దాని విషయాలన్నింటినీ కూడా ఇక్కడే మెన్షన్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది ఫోన్లో. అంటే ఇప్పుడున్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కూడా, అంటే దీని గురించి ఇంకొంచెం విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి విషయాశక్తి కలిగినటువంటి వారందరికీ కూడా దీంట్లో పూర్తి విషయాల్ని డిజిటలీకరణ చేసి, అంటే దానికి సంబంధించి ఒక యాప్ని క్రియేట్ చేసి, ఏలూరు మ్యూజియం అనే ఒక యాప్ని క్రియేట్ చేసి దాంట్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్కాన్ చేస్తే చాలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి దొరుకుతాయి. అలా ముందుకెళితే అక్కడ బంగారు తాపడంతో తీర్చిదిద్దిన ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ను కూడా ఇక్కడ సందర్శించవచ్చు. దానితో పాటు 2 వేర్వేరు భాషల్లో చేతితో రాసిన ఖురాన్ గ్రంథాలను కూడా చూడవచ్చు. అలాగే వివిధ కాలాల నాటి నాణేలను, దాంతోపాటు మరెన్నో పెయింటింగ్స్తో కూడి లామినేషన్స్ను చూడవచ్చు. ఇంకా ఇక్కడే మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఈ మ్యూజియంను డిజిటలీకరణ చేయడంతో ఏలూరు మ్యూజియం అనే యాప్ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే ఆయా వస్తువుల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదేశంలో స్కాన్ చేయడం ద్వారా సందర్శకులకు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే డిజిటల్ స్క్రీన్లు కూడా చరిత్రను వివరించేందుకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయి. పురావస్తు శాఖ రీజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ కె తిమ్మరాజు పర్యవేక్షణలో ఏలూరు మ్యూజియం ఇన్ఛార్జ్ ఎస్ సత్యవతి ఇక్కడకు వచ్చే సందర్శకులకు వాటి వివరాలను ఎంతో సవివరంగా తెలియచేస్తూ వస్తున్నారు. మ్యూజియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగుల్లో అక్కడి శిల్పాలు, వస్తువులు దగదగమంటూ కాంతులీనుతూ నాటి చరిత్రను మరింత ప్రజ్వలిల్లేలా చేస్తున్నాయి. ఇలాగే మరిన్ని చరిత్ర సాక్ష్యాలు ఇక్కడికొచ్చి చేరాలని మనసారా కోరుకుందాం. చూశారు కదా, అంటే ఏలూరు మ్యూజియంకి సంబంధించి అంటే పురావస్తు ప్రదర్శనశాల ఇక్కడ విషయాలన్నింటినీ కూడా, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి శిల్పాలు కావచ్చు, వివిధ వస్తువులు కావచ్చు, అదేవిధంగా మన ఏలూరు జిల్లాకి సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వాటి వివరాలను కూడా స్కానర్ ద్వారా ఏదైతే స్కాన్ చేసి దాని నుంచి పూర్తి వివరాలు పొందడానికి కూడా డిజిటలీకరణ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ విషయాలు ఇప్పుడున్న తరాలకు, తర్వాత భవిష్యత్తు తరాలకు మన చరిత్రని ఎంతో వైభవంగా చాటడానికి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ పురావస్తు ప్రదర్శనశాల అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ శర్మతో మనోహర్, A3 న్యూస్, ఏలూరు.